ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్, ఇది నా అడ్డా అని ప్రతిపక్ష పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటుంటే సమీకరణాలు మార్చైనా సరే నీ అడ్డాలో జెండా ఎగరేస్తాం అంటోంది అధికార పార్టీ. ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేను ఓడించడం అంత ఈజీ కాదని తెలిసినా అధికార పార్టీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వరుస విజయాలతో ఊపు మీదున్న సిట్టింగ్ ఎమ్మెల్యేను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వైసీపీ వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇంతకీ అది ఏ నియోజకవర్గం? రాష్ట్రంలో రాజకీయంగా ఆసక్తి రేపే నియోజకవర్గాల్లో అద్దంకి నియోజకవర్గం ఒకటి. గతంలో ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన సెగ్మెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని ఎమ్మెల్యేగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు తెచ్చుకున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకిలో మాత్రం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందడం రవికుమార్ ప్రత్యేకత. ఆ విధంగా ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డును రవికుమార్ సొంతం చేసుకున్నారు. అద్దంకిలో పార్టీలకు అతీతంగా గొట్టిపాటి రవికుమార్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ వన్ మ్యాన్ షో నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన పార్టీలు మారినా హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అద్దంకిలో వైసీపీ జెండా ఎగరవేసి గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వరుస విజయాలతో ఊపు మీదున్న గొట్టిపాటిని ఈసారి గట్టిగా ఎదుర్కొనేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారట. మరి జగన్ వేస్తున్న స్పెషల్ స్కెచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనే రాజకీయ చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. గొట్టిపాటి రవికుమార్ 2004 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నుంచి అద్దంకి నియోజకవర్గంలో బరిలో ఉంటూ వరుసగా 3 సార్లు విజయాన్ని సాధించారు. 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టిపాటి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం అద్దంకి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రవికుమార్ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గొట్టిపాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాదరణ ఉన్న ఆయనకే చంద్రబాబు నాయుడు మళ్లీ టికెట్ కేటాయిస్తారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అద్దంకి నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ గొట్టిపాటి రవికుమార్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అద్దంకి ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను పక్కన పెట్టేసి ఆయన స్థానంలో హనుమిరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కృష్ణ చైతన్య పనిచేస్తున్నప్పటికీ రవికుమార్ ను ఢీకొట్టలేడనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చేసిందట. ముఖ్యంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయకపోవడానికి తోడు పార్టీ నేతలని కలుపుకొని పోయే విషయంలో కృష్ణ చైతన్య నెగ్గుకు రాలేకపోతున్నారట. గతంలో నియోజకవర్గంలోని సెకండ్ క్యాడర్ నేతలు కృష్ణ చైతన్యపై అసంతృప్తిగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే సమావేశాలు నిర్వహించి కృష్ణ చైతన్య వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శలు చేశారట. నియోజకవర్గంలోని సీనియర్ నేతలకు కృష్ణ చైతన్య తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట వారంతా. తన హయాంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృష్ణ చైతన్య పనిచేసినప్పటికీ అసంతృప్తిని మాత్రం దగ్గర చేసుకోలేకపోయారట. దీంతో నియోజకవర్గంలో పార్టీలో ఏర్పడిన అంతర్గత పోరు వైసీపీకి అధిష్టానానికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణ చైతన్యతో కలిసి ఎన్నికలకు వెళితే మరోసారి పరాభవం తప్పదని భావించిన వైసీపీ అధిష్టానం కృష్ణ చైతన్య స్థానంలో హనుమిరెడ్డికి బాధ్యతలను అప్పజెప్పింది. 2024 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ హైకమాండ్ గొట్టిపాటిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఉంది. వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వ్యూహాలు సిద్ధం చేశారట. వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడిగా ఆర్థికంగా బలమైన హనుమిరెడ్డికి అద్దంకి బాధ్యత అప్పజెప్పింది. నియోజకవర్గంలో పార్టీ గెలుపు అవకాశాలపై హనుమిరెడ్డికి దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన హనుమిరెడ్డి పార్టీలోని అసంతృప్త నేతల్ని బుజ్జగించి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు. మరోవైపు కృష్ణ చైతన్యకు అద్దంకి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి కృష్ణ చైతన్యకు టికెట్ కేటాయించాలని ఆయన క్యాడర్ మొత్తం అధిష్టానంపై ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణ చైతన్య వర్గం హనుమిరెడ్డికి సహకరిస్తుందా లేదా అనే అంతర్గత చర్చ మాత్రం పార్టీలో తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
గొట్టిపాటి రవికుమార్ లాంటి సీనియర్ ఎమ్మెల్యేను ఓడించడానికి జగన్ వేస్తున్న స్కెచ్ కి వైసీపీ నేతలు సహకరిస్తారా? జగన్ కు గిఫ్ట్ గా టీడీపీ బలమైన సీటును అందజేస్తారా? వేచి చూడాల్సిందే.